దేశ ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాలు అందించేందుకు అవసరమైన సేంద్రియ పంటలు పండించేందుకు రైతులకు ఏం కావాలో తెలుసుకునేందుకు ఈ నెల 18వ తేదీన సామలకోట ఇండస్ట్రియల్ ఏరియాలో రైతు సదస్సును నిర్వహిస్తున్నట్లు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాళ్ల ధనరాజు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల కాళ్ల ధనరాజు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాళ్ల ధనరాజు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన సామలకోట ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటైన రైతు సదస్సును విజయవంతం చేయాలన్నారు. ఈ మీడియా సమావేశంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కంద వీరస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి మణికంఠ, జిల్లా కార్యదర్శి యలమంచిల అశోక్ కుమార్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సాయిబాబు, కార్యవర్గ సభ్యులు గాది నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2007 నుంచి 10 సంవత్సరాలు టైం పెట్టి ఎఫ్సీ గోడౌన్స్ 29 రాష్ట్రాల్లో కూడా మనం కట్టడం జరిగింది. అంటే 2017కి అయిపోయింది. అది ఆల్రెడీ 2017కి ఎవరికాలకు అప్పులు తీరిపోయి గొడవలు వాళ్ళు సొంతం అయిపోయి అంతా బాగానే ఉంది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా మళ్ళీ 10 ఏళ్ళు కూడా మనం రెంట్ వాళ్ళకి వాడుకోమని రెంట్ పే చేయడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా అడుక్కోక 7 రూపాయలు 8 రూపాయలు ఇప్పుడు ఏదైతే ఉందో మనం ఎఫ్సీ గోడౌన్స్ ఏదైతే ఉన్నాయి మనం పల్లెటూరుకి రూరల్కి ఒక 500 ఎకరానికి సరిపడగా గోడౌన్స్ కట్టగలిగితే వాళ్ళకి ఏదైతే మనం వాడుతున్నామో గోడౌన్ దానికే రెంట్ కట్టలేని దానికి తగ్గించి ఆ ఛాన్స్ మనం ఈ రూరల్కి ఇవ్వగలిగితే ఇక్కడ ఈ రైతుని డెవలప్ చేసిన వాళ్ళు అవుతాం. కొంతమంది గోడౌన్స్ ఓనర్ని మళ్ళీ మనం అభివృద్ధి చేయగలుగుతాం. ఇప్పుడు కోటీశ్వర్లు 10 సార్లు కోటీశ్వర్లు చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరు నెల ఒత్తిడికి 1,50,00,000 70 లక్షలు 80 లక్షలు రెంట్లు తెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే కొన్ని లక్షల కోట్లు మనం రెంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆఫ్ చేసి మళ్ళీ మనం కొత్త ప్రాసెస్ మొదలు పెట్టుకుని కొత్తగా గోడౌన్స్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు వరకు దేశంలో ఎంతో అభివృద్ధి మనం చేయగలుగుతున్నాం. ప్రజల్లో మంచి పేరు వచ్చింది. హైవే రోడ్స్ అవ్వచ్చు, బిజ్జీలు అవ్వచ్చు, ఉపాధి హామీ పథకం అవ్వచ్చు, ముద్రా లోన్స్ అవ్వచ్చు, అనేక రకాలు ఇంటింటికి మంచినీరు అవ్వచ్చు, రైతు సబ్సిడీ అవ్వచ్చు, ఎన్నో చేస్తున్నాం మనం. ఇది కూడా రైతులకి మనం రూరల్కి గోడౌన్స్ కట్టి ఎప్పుడైతే మనం ఇవ్వగలిగామో రైతులందరికీ కూడా చాలా భరోసా ఇచ్చిన బీజేపీ అవుతుంది. మనం చేసిన పని రైతులకు ఉపయోగపడుతుంది. ధాన్యం దాచుకుని చక్కగా రేటు పెరిగాక అమ్ముకుంటారు. ఆ గోడౌన్స్ రూరల్లో మనం కట్టగలిగితే ఈ కట్టిన గోడౌన్లు ఏదైతే ఉన్నా అవన్నీ తగ్గించగలగాలి. మనం తగ్గించి ఎఫ్సీ ఏదైతే మనం రెంట్ ఇవ్వుతున్నామో ఆ రెంట్ అంతా కూడా వాడిన దానికే రెంట్ ఇచ్చి వాడలేని దానికి రెంట్ ఇవ్వకుండా చేసుకుంటే ఇది మనకు ఉపయోగపడుతుంది. భారత్ మాతాకి జై. రైతులతోటి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులతోటి జిల్లా నుండి 350 మంది రైతులతోటి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సూచనలతోటి సైంటిస్టులతోటి ఒక వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ జిల్లాలో ఉన్న సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులతో పాటు మామూలు వ్యవసాయం చేసే రైతులు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జూన్ 18వ తారీఖు గురువారం నాడు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి రైతులు ఎదుర్కొంటున్న ఎరువులు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎరువుల రేట్లు పెరిగిపోవడం వల్ల వ్యవసాయం చేయడం కష్టమైంది. అయినా విషతుల్యమైన ఆహారంతో మనం మోతాదుకు మించి క్రిమిసంహారక మందులు ఎరువులు వాడటం వల్ల మనుషులకు అనేక రకాలైన రోగాలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, సేంద్రీయ వ్యవసాయాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీలపై సెమినార్ జరుగుతుంది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాను.